దయ్యాల పండుగ. అంటే దయ్యాలకి కూడా ఒక రోజు పండుగ ఉంటుంది అని. అదే ఈ అక్టోబర్ 31 నైట్ రోజు, నైట్ నుంచి నవంబర్ 1 మార్నింగ్ వరకు జరుపుకుంటూ ఉంటారు అనమాట. అది మొదట ఐర్లాండ్లో దాదాపు 2000 సంవత్సరాల కిందట ఐర్లాండ్లో ప్రారంభించారు ఈ పండుగ. ఈ పండుగని ఐర్లాండ్లో, బ్రిటన్లో ఏమంటారంటే సామ్హైన్. సామ్హైన్ అంటే వేసవి కాలానికి ముగింపు చెప్పి శీతాకాలం మొదలు పెట్టేటటువంటి పండుగ అన్నమాట. అయితే ఈ పండుగ ఐర్లాండ్లో జరుపుకుంటూ ఆ తర్వాత ఐర్లాండ్ నుంచి కొంతమంది ప్రజలు ఉత్తర అమెరికాకి వలస వెళ్ళడం వల్ల ఆ అమెరికా ప్రజలు ఐర్లాండ్ ప్రజలు చేసుకునేటటువంటి ఆ పండుగను అమెరికా వాళ్ళకి పరిచయం చేయడం వల్ల అమెరికా వాళ్ళు కూడా ఈ యొక్క హలోవీన్ డే అనే పండుగను చేసుకునేవారు. అయితే అక్టోబర్ 31 నైట్ బ్రతికి ఉన్న వాళ్ళు ఇలా రకరకాల వేషాలు వేసుకొని జరుపుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే బ్రతికి ఉన్న వాళ్ళతో పాటు చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క వాళ్ళతో కలిసిపోతారు. వాళ్ళు కూడా ఈ భూలోకానికి వచ్చి వాళ్ళ పక్కన వాళ్ళకి ఇష్టమైనటువంటి వాళ్ళతోటి కలిసిపోతారు అనే ఒక నమ్మకంతో ఈ హలోవీన్ డే అనే పండుగను జరుపుకుంటారు. అందుకే భయంకరంగా
అతడే సెయింట్ ఆంథోనీ. ఒక పేదలకు ఆమె దగ్గర ఒకటే నాణ్యం ఉంటుంది. నాణ్యం అంటే రూపాయి. ఆ ఒక్క రూపాయి పెట్టి తన కుమారుడికి భోజనం పెట్టాలి అనుకుంటుంది. కానీ అది ఆ రూపాయిని పోగొట్టుకుంటుంది. ఇంకా తన కుమారుడికి అన్నం పెట్టలేకపోతుంది. తన కుమారుడు అయిపోతున్న కుమారుడికి మరి నేను అన్నం ఎలా తినాలి, నాకు అన్నం ఎలా అని క్వశ్చన్ వేస్తారు, ప్రశ్న అడుగుతారు. అప్పుడు అమ్మ అంటుంది, మన గ్రామంలో సెయింట్ ఆంథోనీ, పునీత ఆంథోనీ ఉన్నారు కదా, తన దగ్గరికి వెళ్దాం అని చెప్పి ఇద్దరు కలిసి పునీతుడి దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పునీతుడితో ఈ పేదరాలు అంటుంది, అయ్యా నా దగ్గర ఒకటే రూపాయి ఉంది పెట్టాలి అనుకున్నాను, కానీ ఆ రూపాయి కూడా పోయింది. ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పేసి పునీతుడికి చెప్పుకొని బాధపడితే నా కోసం ఆ దేవునికి ప్రార్థన చేయరా అని అడుగుతుంది. పునీతుడు ఆ పేదలతో, అమ్మ చింతించకండి, బాధపడండి, ఇప్పుడు మన ముగ్గురు కూర్చొని వాళ్ళు అక్కడే మోకాళ్ళ మీద నిల్చొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తారు. అలా ప్రార్థన చేసిన తర్వాత అమ్మ ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి మళ్ళీ ఒకసారి మీ యొక్క పోగొట్టుకున్నటువంటి రూపాయల కోసం వెతకండి అని చెప్పేసి ఆ సెయింట్ ఆంథోనీ, పునీత ఆంథోనీ ఆ పేదలతో చెప్తారు. అలాగే వాళ్ళు ఇంటికి వెళ్ళి మళ్ళీ ఒకసారి వాళ్ళు పోగొట్టుకున్నటువంటి నాణ్యం గురించి వెతుకుతూ ఉంటారు. అది వాళ్ళు కూర్చున్నటువంటి చాప కింద ఉంటుంది. ఆ రూపాయి దొరకగానే వాళ్ళు ఎంతో ఆనందంతో దేవుడికి ధన్యవాదాలు చెప్పి ఇక్కడ తన కోసం ప్రార్థన చేసినటువంటి ఆంథోనీ వారికి ప్రార్థన చేసుకుంటారు, చెప్తారు. ఈ విధంగా మనకి కావాల్సిన ఈ ప్రజలకి కావాల్సినటువంటిది ఈ రోజు మనం జరుపుకునేటటువంటి సెయింట్స్ ద్వారా దేవుడి దగ్గర నుంచి పొందొచ్చు అనే నమ్మకంతో ఈరోజు అందరూ సెయింట్స్ డేని జరుపుకుంటూ ఉంటారు. రోజు సోల్స్ డే జరుపుకుంటారు. ఈ సోల్స్ డేకి సెయింట్స్ డేకి చాలా తేడా ఉంటుంది. సెయింట్స్ అంటే మంచి పనులు చేసి పరలోకంలో దేవుడి దగ్గర ఉండి మన కోసం ప్రార్థన చేసేటటువంటి వారు సెయింట్స్. అలా సెయింట్స్ తెలిసిన వారు, తెలియనటువంటి వారు అందరి గురించి లేదా మనలో చనిపోయినటువంటి వారి గురించి కూడా నవంబర్ 2వ రోజుడే సోల్స్ అంటే ఆత్మల పండుగ. ఈ ఆత్మల పండుగ అనేది ప్రజలు వారి యొక్క కుటుంబాలలో చనిపోయినటువంటి వారిని గుర్తు చేసుకుంటూ స్మరించుకుంటూ వాళ్ళు ఈ యొక్క పండుగని జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజు ప్రతి సంవత్సరం నవంబర్ 2వ తారీఖున జరుపుకున్నట్టు ఎప్పుడు కూడా జరుపుకుంటారు. ఇది పోప్ గ్రెగరీ పోప్ గారు నవంబర్ 2వ తారీఖు జరుపుకోవాలి అని నిర్ణయించారు. అప్పటి నుంచి ఇది జరుపుకోవడం ప్రారంభించారు. ఈ పండుగ రోజు క్యాథలిక్స్ అందరూ చర్చికి వెళ్ళి వాళ్ళ యొక్క ఇంట్లో చనిపోయినటువంటి వారిని సమాధులన్నింటినీ శుభ్రం చేసి ఆ సమాధులను డెకరేషన్ పూలతో, కొవ్వొత్తులతో అలంకరించేసి వారికి ప్రార్థన చేస్తారు. ఇందులో ఈ సోల్స్ డే అంటే ఏంటి అంటే ఈ చనిపోయిన వారందరూ మనం పాపం చేస్తూ ఉంటాం, ఏదో తెలియకుండా తెలుసో చేస్తూ ఉంటాం. అలాంటి వారందరూ దేవుని దగ్గరికి వెళ్ళరు, అది మనకి తెలియదు. అయితే ఎవరైతే దేవుని చేరుకోకుండా మధ్యలో బాధపడుతూ ఉంటారో, మీరు అంటున్నారు కదా చనిపోయినటువంటి వారు శాంతి పొందలేదేమో, తనకి ఇలా ఉందేమో, ఈ పూజలు చేయాలి అని కొంతమంది పూజలు చేయిస్తూ ఉంటారు. అలానే ఇక్కడ కూడా చనిపోయినటువంటి వారు దేవుని దగ్గరికి వెళ్ళకుండా మధ్యలో ఎన్నో హింసలు భరిస్తూ ఉంటారు అన్నమాట, ఎన్నో బాధలు అనుభవిస్తుంటారు. అలా దేవుని దగ్గరికి వెళ్ళకుండా మధ్యలో బాధలు అనుభవించేటటువంటి ఆత్మలు ఏవైతే ఉంటాయో వారు ఈ యొక్క సోల్స్ డే అన్నమాట. ఇలా ఆ రోజు చర్చికి వెళ్ళి ఈ చనిపోయినటువంటి వారందరూ పేర్లను జ్ఞాపకం చేస్తూ కుటుంబంలో ఎవరైతే చనిపోయారో వారి యొక్క పేర్లను ఆ యొక్క పూజలో ఉచ్చరిస్తూ వాళ్ళ యొక్క ఆత్మను శాంతి పొందాలి అని, వాళ్ళ దేవుని దగ్గరికి చేరాలి అని చేసేటటువంటి ప్రార్థన. ఇక్కడ చర్చిలో ఉండేటటువంటి ఫాదరు ఇంకా ఉండేటటువంటి గుమికూడినటువంటి క్యాథలిక్స్ అందరూ కూడా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే ఈ ప్రార్థనలు ఎవరైతే పడుతూ ఉంటున్నారో, ఎవరైతే హింసలు భరిస్తూ ఉన్నారో అలాంటి వారు దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఒక మార్గము అని అందరి యొక్క నమ్మకం. ఇంకా జీవిస్తున్నటువంటి మనము కూడా ఆ రోజు వెళ్ళి అక్కడ చెప్పినటువంటి బోధనలు విని మనం ఆ తర్వాత జీవితంలో ఎలా జీవించాలి, మనం ఏ బాటలో ఉండాలి,
ఎలా ఇతరులకు సహాయం చేస్తూ దాన ధర్మాలు చేస్తూ ఇంకా దేవుని బాటలో నడవాలి అని కొన్ని బోధనలు చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ చనిపోయిన వారి గురించి బ్రతికి ఉన్నటువంటి వారు ఇంకా ఎలా ఉండాలి అని తెలుసుకోవడానికి ఈ ఎపిసోడ్స్ ఘనంగా కనిపిస్తూ ఉంటాయి. మనం ఫస్ట్ రోజు అక్టోబర్ 31వ రోజు హాలోవీన్ డే. ఇది అక్టోబర్